చూసినట్లయితే సామెతల గ్రంథం 14వ అధ్యాయం 8వ వచనంలో ఉంటుంది కదా, తన ప్రవర్తనను కనిపెట్టి ఉండుట వివేకుల జ్ఞానమునకు లక్షణము అని అంట. దేవుని మందిరానికి మనము వెళుతున్నప్పుడు మన ప్రవర్తన ఏ విధముగా ఉంటుందో మనము ఒకసారి వాక్యపు వెలుగులో మనల్ని మనం సరిచూసుకోవాలంట. సరిచేసుకొని దేవుని మందిరానికి మనము మన ప్రవర్తనని చక్కగా చూసుకొని మన ప్రవర్తనను చక్కగా పెట్టుకొని వెళ్ళినప్పుడు దేవుని సన్నిధిలో ఉన్న మేలులను మనము స్వతంత్రించుకోగలుగుతాము. ఆయన సన్నిధిలో ఉన్న ఆశీర్వాదాలను మనము అనుభవించగలుగుతాము. బైబిల్ చెప్తుంది కదా, తన ప్రవర్తనను కనిపెట్టుకునేట వివేకుల జ్ఞానమునకు లక్షణము. ప్రవర్తనను సరిచూసుకోకుండా ఎలా అంటే అలా మనసుకు నచ్చినట్లు, మనసుకు తోచినట్లు, కన్నుకు నచ్చినట్లు, మనసుకు తోచినట్లు ప్రవర్తిస్తూ ఉంటారు. అంటే వాళ్ళు అవివేకులు, అజ్ఞానులు అని బైబిల్ ఇక్కడ చెప్పకనే చెప్తుంది. కొంతమంది ఉంటారు, వాళ్ళు ఏం చేస్తున్నారో, ఏం మాట్లాడుతున్నారో, ఎక్కడున్నారో, ఎక్కడ ఉండి మనం ఏం మాట్లాడుతున్నామని కనీస విచక్షణ కోల్పోయి ప్రవర్తిస్తూ ఉంటారు. కనీస జ్ఞానాన్ని కోల్పోయి మాటలాడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళని బైబిల్ ఏమంటుందంటే అవివేకులు, అజ్ఞానులు అని. అవివేకులను, అజ్ఞానులను దేవుడు లక్ష్య పెడతాడేమో నాకు తెలియదు, కానీ దేవుని మందిరానికి ఇప్పుడు పునరుద్ధానపు ఆరాధనకి విలనై ఉన్నటువంటి మనమందరము కూడా దేనికి సిద్ధపడతాం? మన ఆత్మలను దేవుని మందిరములో సరిగా ఉంచుకోవటానికి సిద్ధపడతాం. దేవుని యొక్క రక్త మాంసాలు పాలిపంపులు పొందేటప్పుడు మన యొక్క ప్రవర్తనను సరిచూసుకొనుటకు సిద్ధపాటు. దేవుని సన్నిధిలో మన హృదయ ఆలోచనలు, మన తలంపులు, మన యొక్క ప్రవర్తన అంతయు కూడా ఆయనకు అంగీకారముగా ఉందో లేదో సరిచూసుకొని ఆయన మందిరానికి వెళ్ళుట కొరకు, పునరుద్ధానపు ఆరాధనలో పాలు పొందుట కొరకు సిద్ధపాటు. ఇట్టి సిద్ధపాటు కూడికలో మనము నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు మనము ఏ విధముగా ఉండాలి. దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు మన ప్రవర్తన కలుగునుగాక. హల్లెలూయా. దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు మన ప్రవర్తన ఏ విధముగా ఉండాలి అని బైబిల్ సెలవిస్తుంది. దేవుని మందిరములో ఉన్నప్పుడు మన యొక్క ప్రవర్తన ఏ విధముగా ఉండాలి అని వాక్యం సెలవిస్తుంది. వాక్య ప్రకారము మన ప్రవర్తన ఏంటి, మన ఆలోచన ఏంటి, మన హృదయ తలంపులు ఏంటి, మన మాటలు ఏంటి అనేది సమస్తాన్ని సరిచూసుకొని మనల్ని వాక్యపు వెలుగులో సరిచేసుకొని దేవునికి అప్పగించుకున్నప్పుడు ఆయనే సమస్తము అయ్యి నడిపిస్తాడట మనల్ని. ఆయన సమస్తముగా ఉండి మనల్ని ఏలుబడి చేస్తాడంట. దేవుని ఏలుబడికి మనల్ని మనం అప్పగించుకున్నట్టు కంటే ఇంకేమైనా ఉంటుందా ధన్యత? దేవుడే వచ్చి నేను నిన్ను పరిపాలన చేస్తాను అంటే ఇక అంతకు మించిన ఆనందం ఉంటుందా అండి ఇక ఈ జీవితానికి? దేవుడే వచ్చి నిన్ను పరిపాలిస్తాను అని చెప్పటానికి నీకు ఆధారం నీకు ఏంటి అంటే ఈ బైబిల్ వాక్యము, సేవకులు నీకు ఏమి బోధిస్తున్నారో ఆ వాక్యాన్ని నువ్వు అనుసరించినట్లయితే, ఆ వాక్యాన్ని నువ్వు కైకొనినట్లయితే, ఆ వాక్యాన్ని నువ్వు స్వీకరించుకొని నిన్ను నువ్వు సరిచేసుకున్నట్లయితే నీలో దేవుడు స్థిరముగా నిలిచి ఉంటాడు. నిన్ను ఆయన పరిపాలన చేస్తాడు. ఆయన పరిపాలనలో ఉన్నప్పుడు ఇక మనకి కొదువేముంటుందండి? ఆయన పరిపాలనలో ఉన్నప్పుడు మనకి దుఃఖమేముంటుందండి? మనకి ఆయన పరిపాలనలో ఉన్నప్పుడు మనకి కన్నీరేముంటుంది? ఇక ఆయన పరిపాలనలో నిత్యము ఆనందమే. ఆయన పరిపాలనలో సమస్తము సమాధానమే కదా. దేవుని యొక్క పరిపాలనకి ఆయనకు మనల్ని మనం అప్పగించుకున్నప్పుడు, ఆయన చేతికి మన జీవితాన్ని అప్పగించుకున్నప్పుడు ఇక మన జీవితానికి తిరుగుండదు, మన ఆశీర్వాదానికి ఎదురుండదు ఇక. కనుక దేవుని మందిరానికి వెళ్ళనై ఉన్నటువంటి మనము రేపు దేవుని యొక్క పరిశుద్ధ బలారాధనలో పాలు పంపులు పొందుతున్న మనము ఏ విధముగా ఉండాలి, ఏ విధముగా ఆయన రక్తమాంసాల్లో మనం పాలు పంపులు పొందాలి అనేది ఈ యొక్క వాక్యపు వెలుగులో సరిచేసుకొని మనము ఆయన సన్నిధిలో నిందారహితముగా కనబడదాం.
మన ప్రవర్తనను చక్కగా చూసుకోవాలి. మన యొక్క ఆలోచనను, మన యొక్క తలంపులను, మన యొక్క మాటను, మన చూపును సమస్తాన్ని సరిచూసుకొని సరిచేసుకొని దేవుని సన్నిధిలో మనము నిష్కలంకలముగా నిలబడినప్పుడు ఆయన మనల్ని యోగ్యులుగా ఎంచుతాడంట. బలా నమ్మకమైన మంచి వారలారా అనిపించుకున్నట్టుకు యోగ్యులుగా మలుస్తాడంట. యెహోవా చేత ఆశీర్వదింపబడిన వాడా లోపలికి రా అంటాడంట. ఆయనకి మనము ఇష్టలుగా జీవించినప్పుడు మరి రేపటి పునరుద్ధానపు ఆరాధనలో మన యొక్క ప్రవర్తనని కాచుకున్న వారమై మన యొక్క ఆలోచనలు, మన యొక్క తలంపులను, మన యొక్క నోటి మాటలను సమస్తానికి అప్పగించుకొని ఆయన చేత మరి యెహోవా చేత ఆశీర్వదించబడిన దానా, యెహోవా చేత ఆశీర్వదించబడిన వాడా లోపలికి రా అని ఆయన చేత పిలిపించుకుందామా? ఆయనని మన జీవితంలో ఏలుబడి చేయటానికి మనల్ని మనం అప్పగించుకుందామా? అదే రీతిగా నిన్ను నువ్వు దేవునికి అప్పగించుకున్నట్లయితే తలలో వచ్చండి, ప్రార్థన చేసుకుందాము. ప్రతి ఒక్కరు కూడా వాక్యపు వెలుగులో మనలోని లోపాలని సరిచేసుకొని మన యొక్క ప్రవర్తన ఆయనకి అంగీకారముగా ఉండినట్లుగా మన ప్రవర్తనను బాగుగా కనిపెట్టి మనము వివేకులము వలె, జ్ఞానుల వలె ఉంటూ మన దేవుడు సర్వ సంపదల గని, ఆయన సర్వజ్ఞాని అయి ఉన్నాడంట. ఆయన తండ్రిగా కలిగి ఉన్న మనము మరి మన ప్రవర్తనను కాచుకున్న వారమై వివేకులముగా, జ్ఞానులముగా ఎంచబడదామా? దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. తలలో పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ స్వరూపి, స్తోత్రము నాయన. ఈ రాత్రికాల సమయంలో తండ్రి, ఈ సిద్ధపాటు కూడికలో, ఈ నూతన సంవత్సరంలో మొదటి శనివారం సిద్ధపాటు కూడికలో రేపటి పునరుద్ధానపు ఆరాధన కొరకు సిద్ధపడుతున్న మమ్మల్ని వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకే మీకు స్తోత్రాలు. వాక్యం ద్వారా మీరు మాలో ఉన్న లోపాన్ని మాకు తెలియపరిచి ఆ లోపాలను సరిచేసుకొని మీ సన్నిధిలో ఒప్పుకొని, ఇదిగో తండ్రి రేపటి పునరుద్ధానపు ఆరాధన కొరకు మమ్మల్ని మేము సరి చేసుకుంటూ నీ చేతికి అప్పగిస్తున్నాము తండ్రి. మీకు స్తోత్రాలు నాయన. సమస్త జ్ఞానముకు మించిన దేవా, ఇదిగో మా ప్రవర్తనను మేము బాగుగా కనిపెట్టుకున్న వారమై వివేకులముగా, జ్ఞానులముగా ఎంచబడుతూ మీ సన్నిధిలో నిందారహితులముగా, నిష్కలంకలముగా జీవించే కృప మాకు అనుగ్రహించమని కోరుచు రేపటి పునరుద్ధానపు ఆరాధనలో పాల్పొందుతున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించి మీ సన్నిధిలో మేలు చేత తృప్తిపరచి నామానికి మాత్రమే సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు ఆరోపించుకోమని కోరుచు యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తం ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములను దేనిని మరువకుము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఈ యొక్క సిద్ధపాటు కూడికలో కూడి వచ్చిన మీరు మనందరినీ కూడా దీవించును గాక. రేపు 9 గంటలకు పునరుద్ధానపు ఆరాధన ప్రారంభం అవుతుంది. మీరందరూ కూడా మీ పనులను సకాలంలో ముగించుకొని దేవుని సన్నిధికి వచ్చినట్లయితే దేవుని సన్నిధిలోని మేలుల చేత మీరు సంతృప్తి పరచబడు.